బెస్ట్ ట్రైనింగ్, జీరో ఫీజ్, ఎంబెడెడ్ సిస్టమ్స్, స్కాలర్షిప్ టెస్ట్ ద్వారా 100% ఫ్రీ సీట్ సాధించండి. అయితే రాహుల్ గాంధీ చాలా అగ్రెసివ్‌గా ఈ మధ్యన ముందుకెళ్తున్నారు. ప్రభుత్వాన్నే ఇరుకున పెడుతున్నారు, ప్రశ్నిస్తున్నారు. అది తట్టుకోలేకే రాహుల్ గాంధీని పంపించేయాలి అనేటువంటి ఒక ప్రయత్నం, కుట్ర. ఇది కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. ప్రియాంక గాంధీ కూడా అదే మాట అంటుంది. మా అన్నని మీరు భయపెట్టలేరు. భయపడడం కాదు, పార్లమెంట్లో ఒక ప్రొసీజర్ ఉంది. సపోజ్ మనం ఇద్దరు పార్లమెంట్లో ఉన్నారంటే నేను మీ మీద ఒక ఆరోపణ చేస్తే మీకు రిప్లై చేయడానికి ఒక రైట్ ఉంటుంది. యువర్ రైట్ టు రిప్లై. సో నేను మీ మీద ఆరోపణ చేసిన తర్వాత సెక్షన్ ఉంది, దీనికి ఒక చట్టం ఉంది. మీరు హౌస్ నుంచి వెళ్ళిపోకూడదు ఆరోపణ చేసిన తర్వాత. ఈయన హర్దీప్ సింగ్ పూరి గారి మీద ఆరోపణ చేశారు ఎప్స్టీన్ ఫైల్స్ గురించి. హర్దీప్ సింగ్ పూరి అన్నారు నేను డీటెయిల్గా రిప్లై ఇస్తాను. ఈయన కెమెరాస్ కోసం డ్రామా చేసి ఆ మొత్తం కాన్వర్జేషన్ని తర్వాత ఎక్స్ప్లెయిన్ చేసేసారు, తీసేశారు రికార్డ్స్ నుంచి స్పీకర్. హర్దీప్ సింగ్ పూరి గారు రిప్లై స్టార్ట్ చేసినప్పుడు పార్లమెంట్ నుంచి పారిపోయారు. సో స్పీకర్ స్టాప్డ్ హిమ్. ఐ థింక్ ఇట్ వాస్ జగదంబికా పాల్ ఆ రోజు. ఎందుకంటే ఓంపిర్లా గారు రావట్లేదు ఇప్పుడు, ఆయన మీద నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టారు. స్టాప్ చేశారు. మీరు వెళ్ళకూడదు పార్లమెంట్ నుంచి బయటికి, లోక్సభ నుంచి మీరు వెళ్ళకూడదు. యూ హావ్ టు లిసన్ టు ద రిప్లై ఆఫ్ ద మినిస్టర్ యాజ్ పర్ సెక్షన్. ఒక సెక్షన్ ఉంది దాంట్లో. వెళ్ళిపోయారు. ఆయన ప్రతిసారి ఇదే చేస్తారు. ఆయన మాట్లాడిన దాకా పార్లమెంట్లో ఉంటారు, ఆయన దాని తర్వాత వెళ్ళిపోతారు. మీరు యూఆర్ ఏ లీడర్ ఆఫ్ అపోజిషన్ అంటే ఆ లీడర్ ఆఫ్ అపోజిషన్ లాగా బిహేవ్ చేయాలి. మీకు తెలియకపోతే 10 మంది దగ్గర అడగండి. వాళ్ళు నేను చెప్పాను కదా, చాలామంది ఉన్నారు సీనియర్స్, వాళ్ళు చెప్తారు ఏం చేయాలని. దాని తర్వాత నిన్న ఇంకొక రాహుల్ గాంధీని కార్నర్ చేయడం, ఆరోపణ చేయడం అంతా టెలివిజన్ కోసం చేస్తున్నారు. ఆరోపణ చేశారు, ఆయన రిప్లై చేశారు. రిప్లై వినలేదు ఈయన. రిప్లై వినే ముందు వెళ్ళిపోయారు. దాని తర్వాత హర్దీప్ సింగ్ పూరి గారు చాలా మటుకు న్యూస్ ఛానల్స్లో మాట్లాడారు. ఇండో యుఎస్ ట్రేడ్ డీల్ గురించి మాట్లాడిన పీయూష్ గోయల్ గారు మాట్లాడారు. అగ్రికల్చర్ మీద మొత్తం అగ్రికల్చర్ ఓపెన్ అప్ చేశారు. యూఎస్ఏ చెప్పారు లేదు, పప్పులు కూడా లేవు, అది కూడా తీసేశారు. సోయాబీన్ ఆయిల్ కాంగ్రెస్ హయాం నుంచే ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. యాపిల్ కాంగ్రెస్ హయాం నుంచి యూఎస్ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. మళ్ళీ మీరు ఏం కొత్తది ఏం చేసేకొచ్చి ఏం తీయలేదు కొత్తది. వీళ్ళు కాదు, మీరు ముందు మా టైంలో 0% ఉండే 3% ఉండే ఇప్పుడు 18% అయిందని. అన్ని ప్రోడక్ట్స్కి 18% లేదు. మన ఫార్మస్యూటికల్ ఎక్స్పోర్ట్ భారతదేశానికి పంపించేది ఇప్పుడు కూడా 0%. మన సర్వీస్ సెక్టర్ ఎక్స్పోర్ట్ 0%, అంటే మన సాఫ్ట్వేర్ అంతా. 2వ 3వ కేటగిరీస్లోనే 18% వస్తుంది. ఇంకొక కేటగిరీ ఉంది సిమెంట్ అండ్ స్టీల్, విచ్ ఇస్ 50%. మీరు ఇక్కడి నుంచి మన దేశం నుంచి యూఎస్కి సిమెంట్ స్టీల్ పంపిస్తే 50% కస్టమ్స్ డ్యూటీ, అంటే వాళ్ళు టారిఫ్ అంటారు దాన్ని. అది మనకొకరికే కాదు, ఎక్కడి నుంచైనా లోకంలో యూకే నుంచి పంపించినా, చైనా నుంచి పంపించినా, భారతదేశం పంపించినా యూఎస్ విల్ ఛార్జ్ 50%. ఎందుకంటే వాళ్ళ లోకల్ ఇండస్ట్రీని ప్రొటెక్ట్ చేయడానికి. మనం కూడా చేస్తాం ఇక్కడ చైనా నుంచి డంపింగ్ చేసినట్టు. సో రాహుల్ గాంధీ మీద గవర్నమెంట్ని ఇరికిచ్చేసారంటే మీరు ఆ రిప్లై వినాలి. రిప్లై వినకుండా పారిపోకూడదు. ఎప్పుడు క్లారిఫికేషన్ వినాలి. దాని మీద ఆరోపణ చేస్తారు. దాని తర్వాత నిన్న చూస్తారు వన్ ఆఫ్ ద మోస్ట్ షేమ్ఫుల్ ఇన్సిడెంట్స్ నిన్న జరిగింది పార్లమెంట్ బయట. ఐ థింక్ ఇట్ వాజ్ పార్లమెంటరీ అఫేర్స్ మినిస్టర్ ఎవరో ఉన్నారు, ఇంకా కిరణ్ రిజిజు గారు ఆయన అసిస్టెంట్ ఎవరు ఉన్నారు. దాని తర్వాత ఇట్ వాజ్ అశ్విని వైష్ణవ్, ఆయన రిప్లై ఇస్తున్నాడు పార్లమెంట్లో ఏం జరిగింది రాహుల్ గాంధీ చెప్పిన దాని గురించి. ఈయన వచ్చి ఆయన చేయి గుంచుకున్నాడు, మీడియా ముందు మాట్లాడుతూ అన్ని మైకులు ఉన్నాయి. అయ్యో వీ విల్ బోత్ డిబేట్. ఆయన అట్లా చేయిటేసి వెళ్ళిపోయారు. అట్లా ఇది రాహుల్ గాంధీ బిహేవియర్. ఆలోచించండి. ఈజ్ అ సీనియర్ మినిస్టర్ అండ్ మీరేదో కాలేజ్ డిబేట్లో మాట్లాడుతున్న చేయి గుంచుకొని. దానికన్నా ముందు మీకు గుర్తుంటుంది, స్పీకర్కి క్యా హో గయా యార్ అన్నారు. తో క్యా హో గయా యార్ అనగానే స్పీకర్కి కోపం వచ్చింది. ఇది ఏదో మీ క్లబ్ కాదు యార్ అని కొనడానికి. యూ హ్యావ్ టు రెస్పెక్ట్. మన దగ్గర కూడా అధ్యక్ష అని మాట్లాడతారు మన దగ్గర అసెంబ్లీలో. దట్ ఇస్ ద వే. ఈవెన్ మోదీ గారు మాట్లాడినా, అమిత్ షా గారు మాట్లాడినా మాన్యవర్ అంటారు. లేకుంటే అట్లీస్ట్ సార్ అడ్రస్ చేస్తారు, స్పీకర్ సార్ అని చెప్తారు. క్యా హో గయా యార్. సో స్పీకర్ సార్ ఐఎమ్ నాట్ యువర్ ఫ్రెండ్, యార్ నై, ఐఎమ్ అ స్పీకర్ ఆఫ్ దిస్ హౌస్. ఆ డిగ్నిటీ మెయింటైన్ చేయండి. అది కూడా తెలియదు ఆయనకి. సో ఓవరాల్గా చూస్తే 360 degrees ఇది జరగాల్సి ఉండే. ఇప్పుడు ఆయన సస్పెండ్ చేస్తారో లేదో అని కాదు, దీని మీద ఒక డిబేట్ ఉంటుంది అక్కడ. అప్పుడు కూడా రాహుల్ గాంధీకి ఆపర్చునిటీ ఇస్తారు. మీ వైపు ఉన్న, మీ పక్షం ఉన్న, మీ డిఫెన్స్ మీరు పెట్టండి. లేదు నేను చేయలేదు, తప్పు చేయలేదు అని మీరు ప్రూవ్ చేయండి. చేయలేరు, ఎందుకంటే చేసాడు తప్పు. స్పీకరే రికార్డ్స్లో ఉంది, దానికోసం తీసేశారు రికార్డ్స్ నుంచి మొత్తం. సో చూడాల్సింది ఇది స్పీకర్ గారు అంగీకరిస్తారు. ఎందుకంటే ఈ సెషన్ ఇప్పుడు అయిపోతుంది, బడ్జెట్ ఫస్ట్ సెషన్. బడ్జెట్ సెకండ్ సెషన్ కొన్ని గ్యాప్ ఉంటుంది. దాని తర్వాత ఓటింగ్కి వస్తుంది బడ్జెట్. అప్పుడు మోదీ గారు కూడా రిప్లై ఇస్తారు ఆ టైంలో.
చూడాలి ఏం జరుగుతుందని. కానీ రాహుల్ గాంధీ బిహేవియర్ అయితే మారదు. ఎందుకంటే ఆయన్ని పార్టీలో చెప్పడానికి కూడా ఎవరిని దమ్ము లేదు. చిదంబరం కానీ చాలామంది సీనియర్స్ ఉన్నారు వాళ్ళ పార్టీలో. కేసీ వేణుగోపాల్ అయితే ఒక ఆఫీస్ బాయ్ లాగా వాడుకుంటాడు ఆయన పాపం. నాకే బాధ అనిపిస్తుంది కేసీ. ఆయన కేరళలో చాలా రెస్పెక్ట్ ఇస్తారు కానీ ఇక్కడైతే ఆఫీస్ బాయ్ లాగా వాడుకుంటాడు. అహ్మద్ పటేల్ ఎక్కడ ఉండే, కేసీ వేణుగోపాల్ ఎక్కడ ఉన్నారు? అహ్మద్ పటేల్ని సోనియా గాంధీ రెస్పెక్ట్ చేస్తుండే, ఇందిరాగాంధీ రెస్పెక్ట్ చేస్తుండే. దట్ ఈస్ అ డిఫరెంట్ లెవెల్ ఆల్ టుగెదర్. ఎనీవే ఇదేంటంటే ఒక సెన్స్, ఒక ఇంగ్లీష్లో అంటారు బాన్ విత్ అ సిల్వర్ స్పూన్ అంటారు. అంత రిచ్ బ్యాక్గ్రౌండ్ నుంచి కష్టపడకుండా సడన్గా పైకి వచ్చి లీడర్ ఆఫ్ అపోజిషన్ అయిపోయారు. అక్కడ పార్టీలో 30 సంవత్సరాలు పనిచేసిన వాళ్ళు ఉన్నారు. మోదీ గారు లాంటి వాళ్ళు ఎన్నో సంవత్సరాలు పనిచేసి ముఖ్యమంత్రిగా పనిచేసి దాని తర్వాత ప్రధానమంత్రి అయ్యారు. అద్వానీ గారు ఎప్పటి నుంచో ఉన్నారు. వాజ్పేయి గారు 30 సంవత్సరాలు, వాళ్ళు కూడా ఇందిరాగాంధీ టైం నుంచి ఉన్నారు. వాజ్పేయి గారు ఆలోచించారు. ఇట్లాంటి ఈవెన్ ఐ థింక్ వాజ్ దేర్ డ్యూరింగ్ నెహ్రూస్ టైం ఆల్సో. సో ఇట్లాంటి మనుషులు వాళ్ళు కష్టపడి పైకి వచ్చినప్పుడు వాళ్ళు లేబర్ అంటే వాట్ దట్ కష్టపడిన దానికి వాళ్ళకి ఒక ఇది ఉంటుంది, ఫలితం ఉంటుంది. ఫలితం ఒకటే కాదు, దే విల్ బిలీవ్ దట్ దే వర్క్ రియలీ హార్డ్ ఫర్ దట్ పోస్ట్. రాహుల్ గాంధీ అది కాదు కదా, సడన్గా లీడర్ ఆఫ్ అపోజిషన్ అయిపోయింది. అరే బాస్, మీ పార్టీలో ఎన్నో సంవత్సరాలు ఇచ్చి పంచిన మీకన్నా బాగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు కదా. లేదు, ఐ ఆమ్ ద ఫేస్ ఆఫ్ ఇట్. ఆ సెన్స్ ఆఫ్ యారగెన్స్ ఉంది చూడండి, దట్ ఈస్ వాట్ ఈస్ బ్రింగింగ్ డౌన్ రాహుల్ గాంధీ. మీరు అది ప్రియాంక వాద్రా చెప్పొచ్చు, ఎవరని చెప్పొచ్చు. నేను కిరణ్ రిజిజు గారు ఒక వీడియో రిలీజ్ చేశారు. లోక్సభ స్పీకర్ని తిడుతున్నారు మహిళలు కొంతమంది. అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అంటారు, మనం బయట రిపీట్ చేయలేం దాన్ని. అంటే దట్ ఈస్ ద స్టాండర్డ్. ప్రియాంక వాద్రా మీరు పక్కన కూర్చున్నారంటే నేను క్వైట్లీ నేను చెప్పాను వాళ్ళకి చేయకూడదు అని క్వైట్లీ చెప్పారంట. అంతే, కెమెరాలో ఎవరికి వినబడలేదు అది క్వైట్లీ చెప్పినప్పుడు. సో మీరు మీ లెవెల్ ఆఫ్ డిబేట్ని ఆ లెవెల్కి తీసుకొచ్చారు. ఇప్పుడు ఒక స్ట్రీట్ లెవెల్లో నీళ్ళ ట్యాబ్ దగ్గర కొట్టుకుంటారు చూడండి, ఆ పరిస్థితికి వచ్చేసారు వీళ్ళు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.